నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ లో మహిళా భద్రత పైన ఐపీఎస్ అధికారిని చేసినటువంటి పని ప్రస్తుతం అందరి నోట కూడా ప్రశంసలు అందుకుంటుంది ఆమె అని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి ఐపీఎస్ సుమతి ఎవరైతే ఉన్నారో ఆమె మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే దిల్సుఖ్ నగర్ లో అర్ధరాత్రి ఆమె ఒక సాధారణ మహిళగా అక్కడ మఫ్టీ నిర్వహించి అందరి నోట ప్రశంసలు అందుకుంటున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మెయిన్ గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో మహిళలకు అంతగా భద్రత లేకుండా పోతుంది, మరీ ముఖ్యంగా అర్ధరాత్రి వేళ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు మేడం. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఆ నగరం గురించి మన అందరికీ తెలిసిందే హైదరాబాద్ లో ఎలా ఉంటుందో. సో ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే దిల్సుఖ్ నగర్ లో అర్ధరాత్రి బస్టాండ్ వద్ద ఐపీఎస్ అధికారిని అయినటువంటి సుమతి చేసినటువంటి పని ప్రస్తుతం అందరూ కూడా ఆమెను ప్రశంసిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆమె ఏం చేశారు మహిళా భద్రత గురించి అంటే ఏం చెప్తారు? అంటే మనందరం అనుకుంటున్నాం కదా, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో లేడీస్కి చాలా భద్రత ఉందని. కానీ ఎంత భద్రత ఉందో, ఎంత డొల్లగా ఉందో నిన్న తేలిపోయింది. మీరు అన్నట్టుగా మొట్టమొదటి అంటే మనది హైదరాబాద్, మన విశ్వనగరం అనాలా, మహానగరం అనాలా, ఈ నగరానికి మొట్టమొదటి కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఒక మహిళ సుమతి గారు. ముందు వారిని అభినందించాలి మనం. సో ఇవాళ ఆవిడ ఐపీఎస్ అయ్యుండి చక్కగా ఒక దీన్ని మన ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఇంతకు ముందు కూడా కొంతమంది ట్రై చేశారు పోలీసులు. కాకపోతే ఈవిడ ఫస్ట్ ఛార్జ్ తీసుకోగానే అసలు మహిళల భద్రత ఎలా ఉంది అనే దాని మీద ఆవిడ దృష్టి పెట్టారు. పెట్టి మల్కాజ్గిరిలో ఆవిడ ఎందుకు చేయలేదని మీరు అడగచ్చు. మీకు దిల్సుఖ్ నగర్ ఎక్కువగా మీకు సెంటర్స్ ఉంటాయి, స్టడీ సెంటర్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి, ప్లస్ కళాశాలలు ఎక్కువ ఉంటాయి, పాఠశాలలు ఎక్కువ ఉంటాయి. సో అదొక చిన్న మీకు ఐటీ హబ్లు ఎలా ఉంటాయో ఎడ్యుకేషనల్ హబ్ లాగా అనుకోండి. అందుకని ఆవిడ అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు అసలు ఆంధ్రా నుంచి వచ్చే బస్సులన్నీ కూడా దిల్సుఖ్ నగర్ వైపే వస్తాయి. రాత్రిపూట మహిళలు దిగే అవకాశం ఉంది, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు ఎక్కువ. సో మీకు అటు ఎక్కువ రాకపోకలు ఉంటాయి కాబట్టి మేబీ ఆవిడ దిల్సుఖ్ నగర్ ఎన్నుకుని ఉంటారు. దిల్సుఖ్ నగర్ చాలా రద్దీ ఉండే ప్రదేశం కూడా. కానీ ఆశ్చర్యంగా ఆవిడ రాత్రి 12 నుంచి తెల్లారకట్ట 3:30 వరకు ఆపరేషన్ నిర్వహిస్తే ఒక్క మనిషి ఆవిడ నిల్చుని ఉంటే ఆల్మోస్ట్ 40 మంది పోకిరీలు వచ్చారట చుట్టుముట్టి ఆ 3 గంటల సమయంలో. వస్తావా, నీ రేట్ అంతా అంటే అసలు మీకు ఎట్లా, అది కూడా వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారట అందులో. షాక్ కదా, అసలు మనం ఊహించాం. ఇప్పుడు వాళ్ళందరూ పట్టుబడ్డారు కదా, వెంటనే ఆవిడ మఫ్టీలో ఉన్నారా వాళ్ళకి తెలియలా. అందులో మీరు సుమతి గారు మీరు చూసి ఉండరు, నాకు బాగా పరిచయం. ఆవిడ మామూలు సాధారణంగా ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంటారు ఆవిడ. దో షీజ్ అన్ ఐపీఎస్ అసలు మనకు అనిపించదు, మామూలుగా మన ఇంట్లో పిల్లల్లాగా ఉంటారు ఆవిడ. సో ఆవిడని వీళ్ళు ఊహించి ఉండరు, గుర్తుపెట్టి ఉండరు. సో ఆవిడ మామూలు సివిల్ డ్రెస్లో వచ్చేసరికి అది మంచిదైందిలేండి, చాలా మంచి పని చేశారు ఆవిడ నన్ను అడిగితే. ఎందుకంటే అలాంటి చోట్ల మనకి చాలా అవసరం. ఇప్పుడు అమ్మాయిలు మాయమైపోతుంటే మనకు తెలియదు కదా. ఇంకొకటి ఏంటంటేనండి, మనకి ఏదైనా జరిగితే చెప్పుకునేంత ఫ్రీడమ్ పేరెంట్స్ దగ్గర ఉండదు చాలామందికి. అది చాలా అవసరం. ఎందుకంటే మనకి ఏం జరిగింది ఇవాళ, ఒకవేళ నన్ను ఎవడైనా కమెంట్ చేశాడు, లేదు నన్ను ఎవడో ఏదో అన్నాడు, నేను వెళ్ళి చెప్పుకోగలగాలి ఇంట్లో పేరెంట్స్ తోటి. అమ్మ అడగాలి, నాన్నగారు కూర్చోపెట్టి మాట్లాడాలి. అందుకే రాత్రి భోజనం అనేది కలిసి చేస్తే మనం ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. మన ఇళ్లలో ఆ వెసులుబాటు ఉండాలి. మనం ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్పేది అదే, పిల్లలకి చెప్పేది అదే. ఏ ఉన్నా అమ్మ దగ్గర మనం షేర్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కదా చాగంటి గారు చెప్పింది అదే, లోకేష్ చెప్పింది అదే. అమ్మతో చెప్పుకోలేని విషయాలు ఉండకూడదు. ఓకే, నువ్వు తప్పు చేసావు, ఏమవుతుంది, మనిషి నాకు తప్పు చేస్తాడుగా. ఇవాళ మీరు సిగరెట్ తాగుతారు, ఒక అబ్బాయో అమ్మాయో, సరే అదొక సరదా అనుకుని వదిలేయాలి. దాన్ని పేరెంట్స్ సీరియస్గా తీసేసుకుని నువ్వు ఇప్పటి నుంచి ఎప్పటికీ ఇలాగ నువ్వు అసలు చైన్ స్మోకర్ అయిపోతావు. ఓకే, ఒకసారి ట్రై చేశాడు, లీవ్ ఇట్. ప్రతిదానికి ఒక కుతూహలం ఉంటుందిగా, అందులో టీనేజ్లో మీకు ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే, వాడు ఎవడో తాగుతుంటా, వాడు తాగుతున్నాడు, నేను తాగట్లేదు, మా అమ్మ నన్ను తాగని వదిలితే, మా నాన్న డబ్బులు ఇవ్వడు. పిల్లలకి అవన్నీ ఉంటాయండి. అందుకే పిల్లల సైకాలజీ ఇట్స్ నాట్ సో ఈజీ. మీరు అనుకుంటారు మీ ఇంట్లో పిల్లలు చాలా కామ్గా అమాయకంగా ఉన్నారని. నో, వాళ్ళ వెనకాల ఏముందో మనం చెప్పలేం, వాళ్ళ సైకాలజీ ఏముందో. అసలు మనం ఊహించలేని విధంగా ఉంటారండి పిల్లలు.
అందుకని వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఉండకూడదు. జకాల్ అండ్ హైడ్ అని ఒక ఒక నాన్ డీటెయిల్ ఉండేది మాకు. అంటే వాడు పగలు అలా ఉంటాడు, రాత్రి జకాల్లా ఉంటాడు. అలా ఉండొద్దు. అలా ఉన్నారంటే పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ పిల్లలు టీజ్ చేసి వస్తావా రేట్ ఎంత అని అడుగుతున్నారంటే, అది కూడా కాలేజ్ చదువుకునే పిల్లలు. మరి ఏంటిది? వాళ్ళని అరెస్ట్ చేశారు, పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడితో ఆగుతుందా? సో దీనికి మళ్ళీ ఏం ప్రభావం ఉండొచ్చు అంటే సోషల్ మీడియా. ఇవాళ మీరు అరచేతిలో మొత్తం భూత పురాణం అంతా ఇస్తున్నారు, అరచేతిలో మొత్తం ఇచ్చేస్తున్నారు. అసలు తెలియంది ఏముంది? ఎప్పుడు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాల్సిన స్టేజ్ నుంచి అన్నీ తెలిసేసుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయి పిల్లలు, వాళ్ళకి అర్థం కావట్లే. దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. అదే ఆ వయసు ప్రభావం అని చెప్తున్నానుగా. అందుకని పూర్తిగా పిల్లలు తప్పు ఉండదండి. అందుకే కౌన్సిలింగ్ ఉండాలి. ఇప్పుడు పాఠశాలల్లో కౌన్సిలింగ్ పెట్టాలి. పేరెంట్స్ డబ్బులున్నాయి కదా అని పిల్లల్ని ఇష్టానికి లగ్జూరియస్గా పెంచొద్దు. అక్రమ సంపాదన సగం, అతి గారాబం సగం, ఒక్క పిల్లలు ఉండడం సగం. లేకపోతే మీరు ఒక స్టేజ్కి వచ్చేసాక, అంటే ఇఫ్ యు ఆర్ ఎన్ ఐఏఎస్ కిడ్ ఆర్ ఎన్ ఐపీఎస్ కిడ్ ఆర్ ఒక పొలిటీషియన్ కిడ్, సో వాట్ హ్యాపెన్స్? అమ్మో వాళ్ళకి ఒక లెవెల్. వాడికి చిన్న వయసులోనే వాడు అడిగిన కారు బెంజో బిఎండబ్ల్యూనో ఇంకేదో అన్నీ కొనివ్వడం. వాడు రాకెట్ లాగా దూసుకుపోతాడు. మనం చూస్తాం సైలెన్సర్లు పీకేసి బైకులు. అందులో ఇప్పుడు వచ్చే బైకులు అసలు ఆ ముందు చక్రం ఎంత ఉంటుంది, వాడు కావాలని అడ్డు పెడతాడు. సాధారణ మనుషులకి అది చాలా ఇబ్బంది. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంత డబ్బు ఎందుకు వస్తుంది మీకు? ఇవన్నీ కూడా ఒక విషయస్ సర్కిల్ అంటాం దీన్ని. సో ఇప్పుడు నిన్న సుమతి గారు చేసిన పని బాగుందండి. కానీ ఇది ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది? ఇంకా ఎన్ని చోట్ల ఇలాగ మీరు ఆపరేషన్స్ నిర్వహిస్తారు? ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇందులో పనిలో పని అసలు గంజాయి ఇలాంటివి వీళ్ళు తీసుకుంటున్నారా? ఇవి కూడా చూడాలి. అంటే అదే చెప్తున్నా, ఇవి వీళ్ళు మామూలుగా ఉండే ఇలా మాట్లాడారా, గంజాయి ఏమైనా తీసుకున్నారా, మత్తులో ఉన్నారా వేరే రకంగా, ఇవన్నీ కూడా. సో మొత్తానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్ మిస్ సుమతి. అట్ ద సేమ్ టైం ఇంకా బాగా ఇలాంటి ఆపరేషన్స్ నిర్వహించాలి. మరోపక్క సజ్జనార్ గారు కూడా స్వయంగా ఒక ఆపరేషన్లో దిగారు. అదేంటంటే చాలా చిత్రంగా, అసలు మీరు వినలేరు, నమ్మలేరంటే, రిచ్ కిడ్స్ని టార్గెట్ చేసి కార్లో వాళ్ళు చాలా రిచ్గా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి రిచ్ కార్స్ అద్దెకి తెచ్చుకుని వాళ్ళు ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు చేసుకుని, అంటే వాళ్ళు టార్గెటెడ్గా ఎవరెవరికి డబ్బులు ఉన్నాయి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయొచ్చు. వీళ్ళు చాలా చూడ్డానికి చాలా పాష్గా చాలా రిచ్గా కనిపిస్తూ చాలా మామూలు లోకల్ అబ్బాయిలు అనమాట. ఒక గ్యాంగ్ లాగా ఉండి కొంచెం అందంగా కనిపిస్తూ వీళ్ళు పిల్లల్ని పడేసి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎంత దరిద్రం అంటే కార్లో రొమాన్స్ చేస్తూ దాన్ని వీడియో తీసి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పుడు వాళ్ళ మీద సజ్జనార్ ఫోకస్ పెట్టారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మంచిదే. అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇందాక నేను చెప్పా చూడండి, ఇంట్లో చెప్పుకోలేక ఇప్పుడు చెప్పుకుందామంటే అసలు తల్లిదండ్రి దొరకరు కదా. ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్లు అనుకుందాం, ఎవరి మీటింగ్ వాళ్ళది, ఎవరు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, ఎవరు ఏ టెన్షన్లో ఉంటారో తెలియదు. ఐపీఎస్లైనా అంతే, ఇంకా పొలిటీషియన్స్ చెప్పక్కర్లే. అంటే ఒక ఎలాంటి వాతావరణం వచ్చిందంటే ఆర్టిఫిషియల్ వాతావరణం అనేది వచ్చేసింది. సో అందుకని వీళ్ళు చెప్పుకోలేరు, ఇంటికెళ్ళి డబ్బులు ఉంటాయి, దొంగతనంగా తెచ్చిస్తున్నారు. వాళ్ళు ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలకు చెప్తున్నాం మనం, దయచేసి మీరు ఎవరి ట్రాపుల్లో పడకండి. మన అమ్మా నాన్నని మించిన మంచి వాళ్ళు ప్రపంచంలో ఉండరు. వాళ్ళు బిజీగా ఉంటే టైం అడగండి, మాట్లాడండి దయచేసి. లేదు పేరెంట్స్ కూడా మీరు పిల్లలకు కొంచెం టైం కేటాయించండి. లోన్లీనెస్ వల్ల కూడా పిల్లలు ఇలా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చదివే హ్యాబిట్ పోయిందిగా మీకు. అరచేతిలో వైకుంఠం వచ్చాక పుస్తకాల నాలెడ్జ్ ఉండదు, పుస్తకం చదవరు, టైం పాస్ ఎట్లా? సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్ అన్నమాట. అందుకని సజ్జనార్ గారు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే కాదు, ఆ పాయింట్ చుట్టూ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసి హౌ టు ట్యాకిల్ ఇట్ అనేది మన దృష్టి పెడితే కొంచెంలో కొంచెం 100% ఎవడు రిజల్ట్ సాధించలేరు. కానీ ఇప్పుడు సుమతి గారి లాగా, ఒక సజ్జనార్ లాగా ఇంకా చాలామంది ముందుకు వచ్చి ముందు పిల్లల్ని, యువతని టార్గెట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలని మనం చెప్తున్నాం. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.